క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామముల శుభాలు. ఆత్మఫలము 4వ భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. ఆత్మఫలం అనేది శరీర కార్యాలకు వ్యతిరేకంగా జీవించే ఏకీకృత జీవన విధానము. అది పాపపు శక్తిని, ముఖ్యముగా శరీర క్రియలను నాశనము చేసి దేవునితో సహవాసాన్ని నెలకొల్పుతుంది. ఆత్మఫలంలోని 3వ అంశము సమాధానము. ధ్యానిద్దాము. దేవుడు ఎంతటి పరిశుద్ధుడో అంతే పరిశుద్ధునిగానే మనిషిని కూడా సృజించాడు. అయితే ఆ మనిషి యొక్క పాపము దేవునితో సమాధానము లేకుండా చేసింది. మనిషి కోల్పోయిన సమాధానం నెలకొల్పడానికి ఆయన కుమారుడే శరీరధారిగా ఈ లోకానికి ఏతించవలసి వచ్చింది. కాబట్టి ఆయన జన్మించిన వెంటనే దూత ప్రకటించిన వర్తమానము సమాధాన సువర్తమానమే. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనము. అవును, ఆయనే మన సమాధానము. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. 1వ దెస్సలోనికైలు 5వ అధ్యాయము 23వ వచనము. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనము. ఆయన సమాధానము సమస్త జ్ఞానమునకు మించినది. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఫిలిప్పు 4వ అధ్యాయము 7వ వచనము. సమాధానానికి కారణాలున్నాయి. మొదటిగా, ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉండుట. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. రోమపత్రిక 8వ అధ్యాయము 6వ వచనము. రెండవదిగా, ఆయనకు ఇష్టలుగా జీవించగలగడము. యేసుక్రీస్తు జననము భూమి మీదనున్న మనకు సమాధానమును తీసుకువచ్చింది. ఆయన జన్మించి ఈ సమాధానము చాటింపబడి 2000 సంవత్సరములు దాటిపోయింది. పొలములో ప్రకటించబడిన సమాధానము సిలువలో స్థాపించబడింది. అయినను నేటికి ఈ సమాధానాన్ని అనుభవించలేకపోతున్నాము. మన జీవితాల్లో సమాధానము లేదు. కుటుంబాలలో సమాధానము లేదు. సంఘాలలో సమాధానము లేదు. కారణమేమిటి? ప్రశ్నలు ఎన్నైనా సమాధానం ఒకటే. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. ఆ సమాధానాన్ని నేటికి అనుభవించలేకపోతున్నామంటే ఆయనకిష్టం వచ్చినట్లు కాకుండా మనకిష్టం వచ్చినట్లు జీవిస్తున్నామేమో. ఎవరు ఆయనకు ఇష్టులు? ఆ సమాధానము మనకు ఎట్లా లభిస్తుంది? యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించి పాపము నుండి ఎవరైతే విమోచన పొందుతారో వారే ఆయనకు ఇష్టులు. వారికే సమాధానము. వారు మాత్రమే ఆత్మఫలము ఫలించగలరు. ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉండి ఆయనకు ఇష్టలుగా జీవిస్తూ ఆత్మఫలం ఫలిస్తూ ఆ నిత్య రాజ్యానికి చేరుకుందాం. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. దైవాశీస్సులు.